గైస్ రియల్మీ GT7 మొబైల్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయడమే జరిగిందన్నమాట. మనకి ఈ వీడియోలో డీటెయిల్గా అసలు ఆ మొబైల్ కొనొచ్చా లేదా, ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, ఐక్యూ నియో 10కి కాంపిటేటివ్గా ఉందా, బెటర్ మొబైల్ ఉందా, దాన్ని తీసుకోవాలా లేకపోతే ఈ మొబైల్ తీసుకోవాలా, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే రియల్మీ GT7 మొబైల్ గురించి అయితే తెలుసుకుందాం ఈ వీడియోలో. అయితే మనకి మెయిన్లీ కొంచెం వీళ్ళు లాంచ్ చేసేటప్పుడు మీకు ప్రైస్ అయితే కొంచెం ఓవర్ అనిపించింది నాకైతే మాత్రం. మీకు డీటెయిల్గా తెలుసుకుందాం అసలు ఈ ప్రైస్ ఎంత పెట్టారు ఏందో మొత్తం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం ఈ వీడియో ద్వారా. అయితే ఈ మెయిన్లీ మొబైల్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మీకు వీళ్ళు ఈ మొబైల్ని పర్ఫార్మెన్స్ దాంతోపాటు మనకి కెమెరా డిపార్ట్మెంట్ కూడా మీకు రెండు కూడా మీకు బెటర్ అయితే తీసుకురావడమే జరిగిందన్నమాట. మనకి మీకు అన్ని విధాలుగా మీకు చాలా బెటర్ ఫ్లాగ్షిప్ కిల్లర్ మొబైల్ అనమాట. మనకి ఐక్యూ నియో 10 కంటే బెటర్ మొబైల్ అనమాట మనకి ఇది. కాకపోతే కొంచెం ప్రైస్ అయితే కొంచెం ఓవర్ అయితే పెట్టడమే జరిగిందన్నమాట మనకి. ఇంకా మెయిన్లీ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి దీంట్లో ప్రాసెసర్ వచ్చేసరికి మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 ఈ ప్రాసెసర్ అయితే లభిస్తుంది. మీకు మీడియాటెక్ ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అనమాట మనకి ఇది వచ్చేసరికి. మీకు దీంట్లో గేమింగ్ వచ్చేసరికి మీకు ఏకంగా 120 FPS మీకు BGMI అయితే హ్యాండిల్ చేస్తుంది అనమాట. మనకి 6 అవర్స్ వరకు మనకి ఎటువంటి ల్యాగ్స్ లేకుండా మీకు 120 FPS అయితే హ్యాండిల్ చేయగలదని వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. కాకపోతే మీకు గేమింగ్ అయితే మాత్రం మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్. మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8s Gen 4తో పోల్చుకుంటే మాత్రం మీకు రెండు కూడా దాదాపు ఈక్వలెంట్ ప్రాసెసర్సే అనమాట మనకి. రెండు కూడా మీకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్స్ అయితే వస్తున్నాయి అనమాట మనకి. మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 9400 అనేది మీకు చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీకు గేమింగ్ పరంగా చూసుకుంటే మీకు ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలిగే ఫ్లాగ్షిప్ లెవెల్ ప్రాసెసర్ అనమాట మనకి ఇది వచ్చేసరికి. మీకు దాంతోపాటు కెమెరాస్ గురించి మాట్లాడుకునేది మెయిన్ కెమెరా వచ్చేసరికి 50 మెగాపిక్సెల్ సోనీ సెన్సార్తో అయితే వస్తుంది. మీకు IMX906 సెన్సార్తో అయితే వస్తుంది. మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి అయితే వచ్చేసరికి. మీకు సెకండ్ కెమెరా వచ్చేసరికి మీకు 50 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కెమెరా అయితే ఉంటుంది. మీకు 2x ఆప్టికల్ జూమ్ ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది. మీకు బ్యాక్ సైడ్ టోటల్గా మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. మనకి ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది మొబైల్ వచ్చేసరికి. మీకు బ్యాక్ సైడ్ యూస్ చేసి మనం స్లో మోషన్లో మనకి దాదాపు 4K 120 FPS కూడా మనకి వీడియోస్ రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది మీకు ఈ మొబైల్ నుంచి అయితే మాత్రం. మీకు కెమెరా పరంగా చూసుకుంటే మీకు మెయిన్ కెమెరా సెన్సార్ అనేది మీకు చాలా మంచి సెన్సార్, సోనీ మంచి ఫ్లాగ్షిప్ లెవెల్ సెన్సార్ అన్నమాట మనకి. కెమెరాస్ పరంగా చూసుకుంటే మాత్రం మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది. మీకు ఐక్యూతో పోల్చుకుంటే కెమెరా పరంగా అయితే మనకి చాలా మంచి సెన్సార్ని అయితే యూజ్ చేయడం జరిగింది. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి. మీకు దాంతోపాటు మనకి ఇది 8Kలో కూడా రికార్డ్ చేస్తుంది. మీకు 8K 30 FPSలో కూడా మనకి బ్యాక్ సైడ్ నుంచి అయితే వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. మీకు ఫ్రంట్ వచ్చేసరికి 4K 60 FPS వరకు మనకి ఆప్షన్ అయితే ఉంటుంది. మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.78 ఇంచెస్ 1.5K డిస్ప్లే అయితే లభిస్తుంది. మీకు AMOLED డిస్ప్లే అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది. మీకు HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా అయితే ఉంది మొబైల్ డిస్ప్లేకి వచ్చేసరికి. మీకు దాంతోపాటు మీకు చాలా మంచి డిస్ప్లే అనేది వీళ్ళు యూజ్ చేయడం జరిగింది మొబైల్ వచ్చేసరికి. మీకు 6000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుంది. మీకు అవుట్డోర్లో మీకు సన్లైట్లో కూడా డైరెక్ట్ విజిబిలిటీ అయితే డిస్ప్లే విజిబిలిటీ అయితే మీకు బెటర్ అయితే ఉంటుంది. మీకు 6000 nits బ్రైట్నెస్ అంటే మీకు చాలా ఎక్కువ అని చెప్పొచ్చు మనకి. బ్రైట్నెస్ పరంగా కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది. మీకు డిస్ప్లే కూడా మీకు మంచి డిస్ప్లే అయితే యూజ్ చేయడమే జరిగింది మొబైల్ వచ్చేసరికి. మీకు మొబైల్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే ఇది బ్యాటరీ వచ్చేసరికి మీకు 7000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే లభిస్తుంది. మీకు 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది అనమాట మనకి. బ్యాటరీ లైఫ్ వచ్చేసరికి మీకు ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు 7000 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు దాదాపు మీకు 7-8 అవర్స్ అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది అనమాట మనకి. ఎంత హెవీ యూజ్ చేస్తున్నా మీకు గేమింగ్ ఆడుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఫుల్ వర్కింగ్ డే అయితే మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీకు నార్మల్ యూజర్ అయితే మాత్రం మీకు ఖచ్చితంగా 1.5 డే అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు చాలా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు బాక్స్లోనే మనకి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేస్తారు. 120 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది మొబైల్ వచ్చేసరికి. బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బ్యాక్ సైడ్ మొత్తం వచ్చేసరికి మీకు ఫైబర్తో అయితే వస్తుంది, ఫైబర్ గ్లాస్ అయితే వస్తుంది. మీకు సైడ్ వచ్చేసరికి మీకు మొత్తం ప్లాస్టిక్ బాడీతో అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మీకు ఇది IP69 వాటర్ డిస్టిలేషన్తో కూడా మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు డీప్ వాటర్లో పడిపోయినా కూడా మీకు ప్రాబ్లం అయితే ఉండదు అనమాట మనకి. వాటర్ రేటింగ్ అయితే ఉంది మొబైల్కి వచ్చేసరికి. మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చేస్తే మాత్రం మీకు ఇది LPDDR5X ర్యామ్ టెక్నాలజీ అండ్ UFS 4.1 స్టోరేజ్తో అయితే లభిస్తుంది అనమాట మనకి. 4.0 టైప్ స్టోరేజ్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు ఓవరాల్గా మీకు దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి ఇది 8GB 256GBతో మనకి బేస్ వేరియంట్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట మనకి. మాత్రం ఇది 8GB 256GB వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు వితౌట్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి ఇది 40,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగిందనమాట మనకి. దీని ప్రైస్ వచ్చేసరికి చాలా ఓవర్ అయిపోయింది. మీకు ఈ ప్రైస్ పెట్టి అయితే మాత్రం అంత వర్త్ అయితే కాదు ఈ మొబైల్ అయితే. మీకు ఇది కార్డ్ ఆఫర్స్ కలుపుకొని చూసుకుంటే మాత్రం మనకి ఇది 37,000 రూపాయలకి అయితే లభిస్తుంది మనకి. ఇది 3000 రూపీస్ అయితే వీళ్ళు కార్డు మీద డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు మేడం మనకి. మీకు ఐక్యూ నియో 10 కంటే దీనిలో
కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బెస్ట్ అయితే ఉంటుంది. మీకు గేమింగ్ పరంగా చూసుకున్నా కూడా మీకు చాలా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఓవరాల్గా మీకు అన్ని బాగానే ఉన్నాయి. మొబైల్స్లో వచ్చేసరికి మీకు చాలా మంచి ఫ్లాగ్షిప్ మొబైల్, కానీ మీకు ప్రైస్ ఒకటే కొంచెం ఒక 5,000 రూపీస్ అయితే ఎక్కువ అయితే పెట్టడమే జరిగింది. మీకు ఒక 36,000 రూపీస్ పెట్టి తీసుకొస్తే మాత్రం మీకు ఐక్యూ నియో 10కి గట్టి కాంపిటీషన్ అయితే అయ్యేదన్నమాట. మనకి మొబైల్ వచ్చేసరికి మీకు ఇంకా తక్కువలో కూడా తీసుకురావచ్చు, కాకపోతే మీకు కెమెరా బెటర్ అయితే ఉంటుంది. మొబైల్లో వచ్చేసరికి మీకు మీరు కెమెరా రివ్యూ చూస్తే మీకు తెలుస్తుంది కెమెరా బెటర్ ఉంటుందా లేదా అనేది. మీకు ఒకసారి వీడియోస్ చూడండి, కెమెరా రివ్యూ చూసిన తర్వాత మీరు కెమెరా మొబైల్ కావాలనుకుంటే కెమెరా రివ్యూ చూసిన తర్వాత తీసుకోండి. ఈ మొబైల్ అయితే మాత్రం ఒక 5,000 రూపీస్ ఇలా తగ్గించి తీసుకొచ్చి ఉంటే మాత్రం బెటర్ అయితే అయ్యేదన్నమాట మనకి. ఇదిగా ఓవరాల్గా వీడియో మాత్రం. ఇంకా ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.